హలో హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే మటన్ కర్రీ మళ్ళీ పులావ్ చూపించేస్తాను రండి. మటన్ అయితే బాగా కలిపి పెట్టేసుకోవాలి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, అంతే కలిపేసి పెట్టేసుకొని ఇప్పుడు మసాలా దినుసులు ఉన్నాయి కదా, చెక్క, లవంగ, ఇలాచీ అని అవి కొన్ని వేసుకొని కొన్ని ఆనియన్ కూడా దీంట్లో వేసేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ కొంచెం పుదీనా వేసుకోవాలి. ఆ పుదీనా తర్వాత కొంచెం మెంతం కూర కూడా వేసుకోవాలి. మటన్కి ఎప్పుడైనా మెంతం కూర వేస్తేనే దాని టేస్ట్ అనేది బాగా ఉంటుంది. సో మెంతం కూర బాగా కట్ చేసుకొని దాంట్లో వేసేసుకొని ఇప్పుడు ఇది కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మటన్ వేసుకోవాలి. ఇమ్మీడియట్ వేసుకుంటే అంత మెంతి కొద్దిగా ఫ్రై అవుతేనే దాని టేస్ట్ బాగా తెలుస్తుంది. అండ్ మీలో ఎంతమందికి ఇష్టం ఇలా సాంగ్స్ పెట్టుకొని వంటలు చేస్తూ ఉండేది అంటే? నాకైతే చాలా ఇష్టం. వంటలు చేసేటప్పుడు పాటలు పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అందుకే మా హబ్బీ కూడా అంటుంటాడు, చిన్నప్పుడు నీకు ఆట బొమ్మలు కొనిలేదేమోనే కుకింగ్ది, అందుకనే ఇప్పుడు చేస్తూ ఉంటావు అని. ఏమో మరి ఇలా ఎంజాయ్ చేయడం ఇష్టం అన్నమాట. మీకు కూడా ఇలా ఎలా ఇష్టమో చెప్పేయండి నాకు. అండ్ ఇప్పుడు మెంతి అయితే కొంచెం ఫ్రై అవుతుంది, కొద్దిగా రెడిష్ అవ్వనివ్వండి. ఇప్పుడు మటన్ అయితే దీంట్లో వేసేసుకుందాము. మనం కలిపి ఉంచుకున్నాం కదా మటన్లో ఏం లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసుకొని పెట్టుకున్న మటనే దీనిలో వేసి మనం ఇది విజిల్స్ పెట్టాలి. ఎందుకంటే లేకపోతే డైరెక్ట్ కుక్ చేస్తే అది కుక్ అవ్వదు. సో ఫస్ట్ మటన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు అయితే మటన్ తీసుకున్నాము, అది కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకున్నది ఇప్పుడు దీనిలో వేసేసి కలిపేసి బాగా కొంచెం మంచిగా కలిపి పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుని నేనైతే అంటే ఇది కొంచెం లేత మటన్గానే ఉన్నట్టుంది. సో నేనైతే ఒక 4 or 5 విజిల్స్ పెట్టుకున్నాను. ఒకసారి మటన్ తెస్తారు, అది 10 విజిల్స్ అయినా ఉడకదు. అది మటన్ చూసేసుకొని విజిల్స్ పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఈ విజిల్ పెట్టేద్దాము మటన్ది. అండ్ మీన్ వైల్ ఇది పక్కన కర్రీకి చేద్దాం కుండ పెట్టేసుకొని. ఓకే, ఇప్పుడు మసాలా కొబ్బరి, మళ్ళీ జీలకర్ర, ధనియాలు, ఇలాచీ ఒక్కటే అండ్ చెక్క. ఫస్ట్ అయితే కొబ్బరిని బాగా ఫ్రై చేసుకోండి, తర్వాత ఈ మసాలా దినుసులు వేసుకోండి. ఎందుకంటే కొబ్బరి త్వరగా వేగట్లేదు, అందుకని ఫస్ట్ కొబ్బరిని వేయించుకున్న తర్వాత ఇలా చేసుకోండి. ఓన్లీ కొబ్బరిని కూడా మీరు ఫస్ట్ స్టవ్ పైన డైరెక్ట్గా వేయించేసుకొని కూడా దాన్ని కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవచ్చు. నేను ఎప్పుడు అలాగా చేస్తానని ఇప్పుడు ఇలా చేస్తున్నాను. సో దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోనివ్వండి. సిమ్ కాదు, ఇది కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టేసుకోండి. ఇక పక్కన అయితే విజిల్ వచ్చి శబ్దం చేసేస్తుంది ఫుల్గా కుక్కర్ మటన్ది. అండ్ ఇప్పుడు దీన్ని మొత్తం బాగా ఫ్రై చేసుకొని ఇవ్వాలి. కొబ్బరి కొంచెం ఫ్రై అవ్వాలి, ఫ్రై అవుతేనే దానికి ఒక టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వనివ్వాలి, కలుపుతూ ఉండండి. ఎందుకంటే మసాలా దినుసులు మళ్ళీ ఇది అయిపోతాయి కదా, మాడిపోతుంటాయి. సో అందుకని కొంచెం కలపండి. నేను ఇంకా వేగట్లేదు అని కొబ్బరిని సపరేట్గా వేయించేస్తున్నాను అనమాట. సో మీరు కూడా ఫస్ట్ కొబ్బరిని ఇలా వేయించేసుకున్న తర్వాత మీరు ఆ మసాలా ధనియాలు అవన్నీ కొద్దిగా వేసి మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి వేగిన తర్వాత అప్పుడు మనం మిక్సీలో వేసేద్దాము. చూస్తున్నారా, కొంచెం బాగా తెలుస్తుందిగా కొబ్బరి ఎలా వేగిపోతుందో. చాలా ఆఫ్ చేసేసుకొని ఒకసారి ఇలా అనేసుకొని ఇంక ఇప్పుడు మిక్సీలో వేసేసుకున్నాము.
ఇప్పుడు మిక్సీలో ఆ దినుసులు ప్లస్ మళ్ళీ కొబ్బరి అన్నీ కట్టి మిక్స్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఓన్లీ ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి గ్రైండ్ చేసి మొత్తం ఇలా అయ్యాక అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకుందాము. ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్ ఆల్రెడీ మటన్లో వేసాము. ఇప్పుడు కొంచెం వేస్తే ఇంకొద్దిగా గ్రేవీ లాగా బాగుంటుంది. ఓకే, మళ్ళీ కొన్ని వాటర్ కూడా వేసుకుందాము. ఇది పేస్ట్ లాగా రావాలి కాబట్టి కొంచెం వాటర్ కూడా వేసుకున్నాము. నేను ఇదే మసాలా పులావ్కి కూడా పెట్టుకుంటున్నాను అనమాట, అందుకని ఎక్కువ చేసుకున్నాను. సో దీన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ మనం మటన్లో వేసేసుకున్నాం. హాఫ్ పేస్ట్ కన్నా కొంచెం ఎక్కువగానే మటన్లో వేసేసుకున్నాం. ఓకేనా? ఓకే, మళ్ళీ ఇప్పుడైతే కుండ పెట్టేసుకున్నాను కదా, కుండలో ఆయిల్ వేసేసి ఆనియన్ వేసేసి టమాటో కూడా వేసేయాలి. టమాటో వేసేసి కాసేపు కలుపుకున్న తర్వాత నేను మునక్కాయలు కూడా వేస్తున్నాను. ఒక 2 ఉన్నాయి చిన్నవి, అవేం పాపం చేస్తాయి, ఇంకా అందుకనే మటన్లో వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయని కట్ చేసేసి వేసేసాను. కానీ అవి నార్మల్ మునక్కాడ కర్రీయే చాలా నాన్ వెజ్ టేస్ట్ వస్తుంది. అలాగ నాన్ వెజ్లో వేసామనుకోండి ఇంక వేరే లెవెల్ అది. ఓకేనా? ఇది కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఇక్కడ ఉంది కదా మటన్, దీన్ని తీసేసి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేద్దాం కుండలోకి. అంతా తీసేసుకొని కలిపేసేసుకోవాలి. కింద పైన మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు అది కొద్దిగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు మనం కలిపేసుకొని పేస్ట్ కూడా వేసుకొని పెట్టుకోవాలి. రెడీ చేసుకున్న పేస్ట్ ఉందిగా, అది ఆ పేస్ట్ని అయ్యో రావట్లేదు, స్పూన్తో వేద్దాం, బట్టదులే. సరే, ఇప్పుడైతే హాఫ్ కన్నా ఎక్కువగా కొంచెం పేస్ట్ వేసేసి ఇప్పుడే కారం కూడా వేసేయండి. మీకు మీ టేస్ట్కి తగ్గట్టుగా 2 స్పూన్ల 3 స్పూన్ల 1 స్పూనా మీ ఇష్టం అది. నేనైతే ఒక 3 స్పూన్లు వేసేసుకుంటున్నాను. నాన్ వెజ్ అయితే కారం ఉండాలిగా. ఇంకొక గ్లాస్ వాటర్ అయితే వేసాను. సాల్ట్ కూడా కొద్దిగా తగ్గినది, సో అందుకనే కొంచెం వేసాను. అండ్ ఇది ధనియా పొడి, ఇది ధనియా మళ్ళీ కరివేపాకు మిక్స్ చేసిన పొడి అనమాట. ధనియా పొడి అంటే అలాగే యూజ్ చేసుకుంటాము. సరే, ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. ఇంకా మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే బిర్యానీ రైస్కి అదే ఉంది కదా మటన్ వండిన కుక్కర్, దాంట్లోనే బిర్యానీ రైస్కి బిర్యానీ ఆకు, చెక్క, కొంచెం లవంగా, ఇంకా ఆనియన్, కొద్దిగా పుదీనా వేసి కొద్దిగా ఫ్రై చేసుకున్నాం బాగా. అంతే వేసాను, ఇలాచీ ఏది కూడా ఏమీ వేయలేదు, జస్ట్ అది వేసాను. అండ్ ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్లోనే ఒక టమాటోని వేసేసి మిక్సీ పట్టేద్దాము. పేస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని మొత్తం ఆ పేస్ట్ అంతా కుక్కర్లో ఉన్న దాంట్లో వేసి కొంచెం కలిపి పెట్టేసుకున్నాం. ఇంకా కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాం, సాల్ట్ వేసుకుందాము. బాగా బాయిల్ అవుతుందా, ఇక్కడ మటన్ కూడా బాయిల్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనము రైస్ని ఈ దాంట్లో వేసేసుకొని వాటర్ కూడా వేసేసుకొని పెట్టేసుకుందాము. 1 గ్లాసా 2 గ్లాసా అది మీ ఇష్టము. నేనైతే ఒక 2 గ్లాసులు పెట్టేసుకున్నాను, మూత పెట్టాను. ఇంకా మటన్ అయితే ఇక్కడ కుక్ అవుతూ ఉండింది. సరే, కాసేపు క్లోజ్ చేసి లిడ్ని తర్వాత వచ్చి చూసేద్దాం. అక్కడ కుక్కర్లో అయితే పెట్టేశాను. ఇంకా అంటే నానబెట్టుకున్న రైస్ని వాటర్ 1 గ్లాస్ వాటర్కి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ ఉంది. భలే అయిందిగా రైస్ మాత్రం. పులావ్ మాత్రం సూపర్ అయింది. మటన్ కూడా సూపర్ అయింది. ఇంకా వడలు, మటన్, పులుసు, పులావ్, వాడి కాంబినేషన్ కదా. ఎలా ఉందో చెప్పేసేయండి.